హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనం ఒక స్వీట్ రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే చక్కెరపార. ఈ రెసిపీ పేరు వినడానికి డిఫరెంట్గా ఉన్న టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా యమ్మీగా ఉంటుంది. చిన్నపిల్లల స్నాక్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ అయిన స్నాక్ ఇది రెసిపీ. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం చూసేద్దాం. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని ఇందులో 3/4 కప్పు దాకా బెల్లం యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటాను కాబట్టి 3/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి ఉండలేం లేకుండా బాగా కలిపేశాక మనం దీన్ని స్టెయినర్లో వేసుకొని నీట్గా వడకట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మనం స్టెయినర్లో వేసేసుకొని వడకట్టుకోవాలి. స్టెయినర్లో వేసి నీట్గా వడేసుకుంటే మనకు చూడండి ఇలా 1 కప్ అయింది. నాకు బెల్లము పాలు కలిస్తే 1 కప్ అయింది మిక్స్ అంతా. దీన్ని స్టెయినర్లో వేయంగానే చూడండి డస్ట్ పార్టికల్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి బెల్లం నుంచి, కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి స్టెయినర్లో వేసాక. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. ఈ 2 కప్స్ గోధుమ పిండిలోకి మనం ఇప్పుడు కొంచెంగా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఏ స్వీట్ రెసిపీలోకైనా కొంచెం సాల్ట్ యాడ్ చేసామంటే ఆ స్వీట్కి చాలా తీపి అనేది ఇంకా బాగా యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది కానీ టేస్ట్ అనేది కానీ కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేయాలి. ఈ సాల్ట్ అంతా బాగా మిక్స్ చేసేసి 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేయాలి. ఎందుకంటే ఏ రెసిపీలోకైనా స్వీట్ రెసిపీలోకి మనం కానీ గీ యాడ్ చేసామంటేనా అందులో లోపల క్రంచీగా బయట క్రిస్పీగా అలా చాలా బాగుంటాయండి. అందుకని ఖచ్చితంగా స్వీట్లోకి గీ అనేది యాడ్ చేయాలి. చూడండి 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసి మొత్తాన్ని మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే మనకి ముద్ద కట్టాలి. పిండి అనేది ముద్దలాగా ఫామ్ అయితే అప్పుడు మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. చూడండి మనం పట్టుకుంటే ఇలా ముద్ద అవ్వాలి పిండి అంతా, అప్పుడు మనకి పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు మనం అందులోకి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పాలు బెల్లం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని కొంచెంగా యాడ్ చేసుకొని చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి. నీట్గా మొత్తంగా కొంచెంగా కలిపేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. చూసారంటే ఇప్పుడు మనకి చపాతీ ముద్దలాగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ ఖచ్చితంగా నానపెట్టాలి. మూత పెట్టేసి కవర్ చేసి ఒక 1/2 అవర్ సోక్ చేశాక మళ్ళీ చూసామంటే 1/2 అవర్ తర్వాత ఇలా అయిపోయింది. ఇందులో మళ్ళీ మనం దీన్ని ఒక 5 మినిట్స్ ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. ఎంత బాగా ప్రెస్ చేస్తే ఈ పిండిని మనకి స్వీట్ అనేది అంత బాగా రెడీ అవుతుంది. ఇలా మొత్తాన్ని ఇలా కొంచెం సేపు ప్రెస్ చేసేసాక మనం ఇప్పుడు ఏ చపాతీ పీట పైన చెక్క పైన చేస్తామో అందులోకి ఈ పిండిని తీసేసుకొని ఇంకొంచెం సేపు ప్రెస్ చేయాలి బాగా. అలా బాగా ప్రెస్ చేయడం వల్ల మనకి చక్కెరపార అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నాకైతే ఇవి 3 ముద్దలు అయినాయండి. ఈ పిండి అంతా క్వాంటిటీ బట్టి నాకు 3 ముద్దలు అయినాయి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఆ 3 ముద్దల్ని కొంచెంగా ప్రెస్ చేస్తూ, గట్టిగా కాకుండా లైట్గా ప్రెషర్ ఇవ్వకుండా కొంచెంగా ప్రెస్ చేస్తూ ఇలా చేసుకోవాలి. ఖచ్చితంగా ఇవైతే 1/2 ఇంచ్ మందం అనేది ఉండాలండి. 1/2 ఇంచ్ మందం తర్వాత మనం ఇప్పుడు మొత్తాన్ని ప్రెస్ చేసేసుకున్నాక ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసేయాలి. మనం 4 సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసేయాలి. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. చూడండి 1/2 ఇంచ్ మందంలో కట్ చేసేసుకొని స్క్వేర్ షేప్లో 4 మూలల ఈక్వల్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ని మనం స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి. మీరు డైమండ్ లాగానే కట్ చేసుకోవచ్చు, కానీ ఈ చక్కెరపార అనేవి ప్రిపరేషన్కి ఖచ్చితంగా స్క్వేర్ షేప్ అయితేనే ఆ టేస్ట్ కానీ చూడటానికి బాగుంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి మొత్తాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నామంటే చిన్న పీసెస్గా రెడీ అయిపోతాయి. మనకి ఇంకా మిగిలిన రెండు ముద్దలు కూడా ఇలాగే ప్రెస్ చేసుకుంటూ చపాతీలా చేసుకొని 1/2 ఇంచ్ మందంలో ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవాలి. చూసారంటే స్క్వేర్ షేప్లో నీట్గా వచ్చేసాయి మనకి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం అందులో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెరపార ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఎప్పుడైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఇలాంటివి ఏమన్నా ఫ్రై చేసేటప్పుడు మనం లోపల సాఫ్ట్గా లేకుండా క్రిస్పీగా బయట క్రంచీగా ఇలా రావాలంటే లోపల సాఫ్ట్గా కూడా ఉంటాయి. కాబట్టి ఇలా బాగా లోపలికల్లా వెళ్ళి ఫ్రై అవ్వాలంటే ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టుకోవాలి.
ఈ మొత్తాన్ని బాగా కలిపేసామంటే మనకి బాగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఈ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా ఇవి వేగాక మిగతావి ఇవన్నీ అన్నీ అలాగే ఫ్రై చేసుకున్నామంటే మనకి చక్కెరపార అనేవి రెడీ అయిపోతాయి. చూసారంటే అవి ఫ్రై అవుతున్నప్పుడే చాలా బాగా అనిపిస్తుంది. మనకైతే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అసలు గోధుమ పిండి కాబట్టి, బెల్లం కాబట్టి అన్హెల్దీ అస్సలు కాదు. చిన్నపిల్లలు ఈ స్నాక్స్కి అయితే అస్సలు ఇంకా మనం ఆలోచించాల్సిన పనే ఉండదు. ఎందుకంటే గోధుమ పిండి, బెల్లం చాలా హెల్దీ కాబట్టి. బయట స్వీట్ షాప్లో చేసేవాళ్ళు మైదా పిండితో చేస్తారు. మనం అవన్నీ అన్హెల్దీ కాబట్టి ఇంట్లో గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తేనే మనకి హెల్దీ. చూసారంటే ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయాక మనం తీసేసి ప్లేట్లోకి సర్వ్ సర్వ్ చేసుకోవడం. ఇంకా చూసారంటే చాలా కలర్ఫుల్గా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. మనకి చాలా టేస్టీగా యమ్మీగా చిన్నపిల్లల స్నాక్స్ అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయారు. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.